పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ రోజున మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వారికి ఈ రోజున విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. గృహపరమైన విషయాలలో, గృహ ఉపకరణాలు కొనే విషయాల్లో కానీ, దగ్గర ప్రయాణాలు చేసే విషయంలో కానీ చాలా వరకు అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా సూటిగా చెప్పి అందరి మన్ననలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో విద్యకి అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. తండ్రి, పెద్దలు మొదలైన వారిని సంప్రదించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మానసికంగా ఎక్కువ భాగం ఆధ్యాత్మిక చింతనతో గడపడానికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఈ రోజున ఆకస్మికంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తప్పు లేకున్నా కూడా ఇతరులు అపార్థం చేసుకునే పరిస్థితులు రావడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులను ఎదుర్కోవడం, దానివల్ల స్థిమితం లేకుండా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఎక్కువగా మనసుకి తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. మీ కొరకు మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తుల ద్వారా మీరు ఆశించిన ఫలితాలని పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి ద్వారా మీకు అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలకి కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఈ రోజున కొంత పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గరికి వచ్చిన ధనాన్ని, అంటే మీకు ఆల్రెడీ రావాల్సిన ధనం మీకు అందిన తర్వాత దాన్ని ఏ రకంగా డివైడ్ చేసి ప్రణాళికాపరంగా పెట్టాలా, ఏ రకంగా స్థిరాస్తుల మీద పెట్టాలా అనే అనేక విషయాల కొరకు ఈ రోజున డివైడ్ చేసుకోవడం, దాని ప్రకారం ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టే ప్రణాళికలు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి వారికి మానసిక సంతృప్తి అధికంగా ఉంటుంది. అలాగే వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా ముందుకెడతారు. అలాగే సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. వ్యక్తులతో మంచి రిలేషన్స్ వల్ల చక్కటి అవకాశాలనేవి మీరు పొందుతారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వృత్తులు మారడానికి చేసే ప్రయత్నాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచించిన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. మీ ఆలోచనలే మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇతరుల మీద ఆధారపడకుండా పోటీల్లో మీరు పాల్గొని మీ అంతటి మీరే నెగ్గి ఆశించిన ఫలితాలు పొందుతారు. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మాటల వల్ల అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఆర్థిక విషయాలు చర్చల్లోకి వచ్చినప్పుడు కానీ తొందరగా అవతల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడమో, మాట నిలకడ లేకుండా ఉండే పరిస్థితులు అవతల వాళ్ళ వల్ల ఎదురవడమో జరగడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంతవరకు ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఆర్థిక, ఆరోగ్య,
ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో జాగ్రత్తలు పడాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలో మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, నిర్ణయాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కష్టపడి పనిచేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీనరాశి వాళ్ళకి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కానీ, దీర్ఘకాలిక ఆలోచనల్లో కానీ, వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, ముఖ్యంగా అవి చాలా వరకు పోస్ట్పోన్ అవుతున్నట్టుగా కనబడడం వల్ల కూడా చికాకులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చక్కగా మీరు చేయగలరు. మీకు ఆ స్టామినా ఉంది కాబట్టి ప్రతిదానికి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు